హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ వరల్డ్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు అయితే నేను గోంగూర పుల్లగూర చేస్తున్నానండి. అట్లాగైతే ఈ గోంగూర పుల్లగూర ఎంతో సులభమైందని నేను ఎంతో కష్టపడి చేశాను అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చకచక ఉదయాంతో లేచి పనులన్నీ చేసుకొని కూర అన్నం వండికి పెట్టేయకుండా చేద్దాంలే చూద్దాంలే అంటూ కూర్చుంటే ఎండ నెక్కిన తర్వాత చేస్తే చెమటలతో విసిగిపోయి ఎలాగుంటుందో మనందరికీ తెలిసిందే. ఆడవాళ్ళు చేసే తప్పు ఇదే. ఉదయాంతో లేచి చకచక చేసుకునేయాలి ఈ కాలం అయితే. నేనైతే ఆకుకూరని కడిగేసుకునేసి ఇంకా ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి వేసేసానండి. ఇంకా ఉప్పు పసుపు కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టేసాను. దీంట్లో అయితే చింతపండు వేయాల్సిన అవసరం లేదు, చాలా పుల్లగా ఉంటుంది ఇదే. ఇంకా ఒక రెండు పచ్చిమిరకాయలు వేసినా కూడా మంచిదేనండి. తర్వాత ఇదైతే ఎనపడానికి నేనైతే ముద్దకవ్వం ఎత్తుకున్నాను. ఇదైతే మేము ముద్దకవ్వం అని చెప్పేసి అంటాము. ఇదైతే మిక్సీలో వేస్తే చాలా అంటే చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే అదేంటి జిగటగా వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం కష్టమైనా సరే ఎనుక్కునేదానికే ట్రై చేయండి. ఈలోగా అయితే మొత్తం దాంట్లో నీళ్ళు ఉంటుంది కదా, దాన్ని వంపేసి ఎనుపుకోవాలన్నమాట. అట్లాగే ఎనుపుకున్నామంటే అది అసలు మెదగదు. నేను అదే చేశాను అనమాట. తర్వాత నీళ్ళు వంపేసి మెదుపుకున్నాను. ఇప్పుడైతే నా ఫేస్ ఒకసారి చూడండి ఎలాగుందో. మీకే నవ్వు వస్తుంది కదా. ఇదైతే కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అనమాట. ఇవి అలాగే వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్యలో పంట కింద తగిలితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకునేద్దాము. నేనైతే మొన్న వడియం పెట్టాను కదా, ఆ వడియం వేసాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ వడియం చూపిస్తాను చూడండి. నాకైతే బాగా ఎండిపోయింది ఎండాకాలంలో పెట్టే తలకి. ఆ వడియం వేసుకునేసి ఇంకా నేను కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఆ ఎండుమిరపకాయలు కొంచెం అంత ఇంగ వేసుకునేసి దీన్ని అయితే పోపు పెట్టుకొనియడమే. మనమైతే ఇంక నుంచి ఎండాకాలం ఉదయాంతనే చేసుకునేయాలండి, లేకపోతే ఈ ఎండలకి ఏడపోతామో ఈ సెగ కనిపిస్తూ ఉంది. వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.